తెలంగాణ కుర్మ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నా. ఇంత అన్నీ చెప్పింది కదా, మాకున్నవి గతంలో మా పెద్దలు పూర్వీకులు సంపాదించిన ఆస్తిలో మన్సూరాబాద్లోని 3 ఎకరాలు 10 గుంటల జాగా, అది బిర్లా ఓపెన్ మైన్స్ హై స్కూల్గా పెట్టారు. ఇలా కుర్మలకు ఏ మాత్రం ఛాన్స్ లేదు. కుర్మ విద్యార్థులు చదువుకోవడానికి కానీ ఈ స్కూల్లో జాయిన్ చేద్దామన్నా కూడా లక్షల రూపాయల డొనేషన్లు. ఇలా కుర్మలకు ఎగ్గమల్లేశము ఒక్కోళ్ళకు కూడా ప్రవేశం లేకుండా చేసిండు. రెండోది వచ్చి ఏదైతే ఇప్పుడు కోకాపేట్ భవనం అంటున్నామో అది అగ్రవర్ణాలకు లీజుకు ప్రభుత్వము గొర్రె కాపర్లకు ఎదగడానికి చదువుకోవడానికి మరియు ఒగ్గు పూజారులకు కానీ మళ్ళీ గొర్రెలు పరిశోధన కేంద్రంకు ఇలా కొన్ని దాని గురించి ప్రభుత్వం మాకు ఇవ్వడం జరిగింది. అది ఈ ఎగ్గ మలేషము క్యామ మలేషము బీర్ల ఏలైనా కలిసి ఒక అగ్రవర్ణాలకు చెందిన ఆంధ్రప్రదేశ్కు చెందిన మన నారాయణ చైతన్య స్కూల్ సంస్థ యాజమాన్యానికి లీజుకు ఆయన ఏదైతే మన ఇది కమిషన్లకు ఆశపడి మొత్తము కుర్మల నోట్ల మట్టి కొట్టి ఇంత పోరాడుతున్నా కూడా ఇవ్వద్దని చెప్పినా కూడా అది లీజుకి ఇవ్వడం అదే మాదిరిగా మనకు కుర్మ మఠం అని అక్క మీకు తెలుసు అనుకుంటా, మన కుర్మ మఠము కబాడిగూడలో ఉంది, అది కూడా అమ్ముడు పోయింది మొత్తం. మళ్ళీ వీరన్నగడ్డ కాచిగూడలో వీరన్నగడ్డ అని ఉంది, అది వీరప్ప స్వామి గుడి, అది కూడా అమ్ముకోవడం జరిగింది మన నాయకులు. అదే మాదిరిగా ఏదైతే హిందూ శ్మశాన వాటిక కుర్మలకు కేటాయించిన శ్మశాన వాటిక గత 100 ఏండ్ల చరిత్ర గల శ్మశాన వాటికి మార్వాడలకు అమ్మిన దాఖలాలు దొంగలది లంగలది ఉంది. అంటే కుర్మ జాతి కుర్మ కులం రొమ్ము పాలు తాగి కుర్మ తల్లిని కాళ్ళతో దంతున్న దుర్భాగ్యులు వీళ్ళు. ఇంకా కుర్మలకు దగ్గర తీసి ఆదరిస్తారని ఏమి మనం అనుకుంటాం చెప్పండి? ఇలాంటి లంగలు ఈ కులంలో పుట్టినందుకు మేము సిగ్గుపడుతున్నాం. యావత్ కుర్మ జాతి బిడ్డలు ఎక్కడన్నా ఊర్లకి నుంచి వచ్చి చదువుకొని మన అశోక్ నగర్లో ఇక్కడ సిటీలో 10-20 వేల రూపాయల ఫీజులు కట్టి చదువుతున్నారు. వాళ్ళ గురించి అని ప్రభుత్వం ఇస్తే ఆఖరికి దొంగల ముఠాలా తయారయ్యి అమ్మక తింటున్నారు కదరా మీ బతుకులు చూడ. ఏం కట్టుకపోతారా పోయేటప్పుడు? బొందలు గడ్డి ఇవ్వలేదు, గుడి దేవస్థానాలది వదులుతలేరు. ఏం చేస్తామని ఏడ కట్టుకపోతారా? ఏం తింటారా మీరు అంతా? కనుక ఇది అంతా తిరగబడాలి. కుర్మాలు ఇంత తెలుసుకున్నారు, ఇంత చైతన్యమైతే ఇంత చదువుకున్నారు కదా, అందరు చైతన్యం కాండ్రి. అందరు రేపటి రోజు మనం ధర్నా చేసినా ఏదైనా చేసినా మొత్తం ముట్టడిద్దాం. మన ఆస్తులు సంపాదించుకో ఎవరు ఐక్యమత్యం లేక కుర్మలల్లా వెనుకబడిపోయి మన ఆస్తులను కోల్పోతున్నాం. ఇది ఒకటి గ్రహించాలని మనస్ఫూర్తి తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికి ఇక్కడ వచ్చిన విమలకు కానీ మన పృథ్వీరాజనకు విఠలనకు మళ్ళీ వెన్నెల